బ్రేకింగ్ న్యూస్ సైబరాబాద్ పోలీసులు ఓ దొంగను అరెస్ట్ చేశారు. ఓ మామూలు దొంగను అరెస్ట్ చేస్తే ఇంత హడావుడి అవసరం లేదు, కానీ వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల మీదే కాల్పులు జరిపాడంటే వాడెంత నోటోరియస్ క్రిమినల్ అర్థం చేసుకోవచ్చు. గచ్చిబౌలి ప్రిజం పబ్ దగ్గర అరెస్ట్ చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనిపై 80 కేసులున్నాయి. వాటిలో గ్రేటర్ పరిధిలోనే 3 కమిషనరేట్లలో 16 కేసులున్నాయి. అన్నింటిలోనూ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు ప్రభాకర్. బత్తుల ప్రభాకర్ గచ్చిబౌలి ప్రిజం పబ్ లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులపైకి 2 రౌండ్ల కాల్పులు జరిపాడు ప్రభాకర్. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ ఎడమ కాలికి గాయమైంది. మరో 2 పబ్ సిబ్బంది కూడా గాయపడ్డారు. నిందితుడి దగ్గర నుంచి 2 తుపాకీలు, 23 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అతను బీహార్ నుంచి తుపాకులు కొన్నట్టుగా నిర్ధారించారు. నిందితుడి నుంచి చోరీకి ఉపయోగించే పరికరాలన్నింటినీ సీజ్ చేశారు. ప్రస్తుతం ప్రభాకర్ ను సీసీఎస్ ఎస్ఓటీ టైమ్ టీమ్స్ విచారిస్తున్నాయి. ముఖ్యంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ పై 2 తెలుగు రాష్ట్రాల్లో 80 కేసుల వరకు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. చాలా తెలివిగా దొంగతనాలు చేయడం, వెంటనే మాయమైపోవడంలో ప్రభాకర్ దిట్ట. మొహానికి మాస్క్ ధరిస్తూ ఏ చిన్న క్లూ లేకుండా చోరీలు చేస్తుంటారు. అలా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేయడం అలవాటు. రెండు 2023 నవంబర్ నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ప్రభాకర్. ఇటీవల మొయినాబాద్ లో జరిగిన ఓ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రలు పోలీసులు గుర్తించారు. ఆ డేటాతో సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అయ్యాడు. ఈ క్రమంలో ప్రిజం పబ్ కు తరచుగా వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పబ్ సిబ్బంది సాయంతో ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాల గురించి లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. సాయంత్రం మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो, फर्स्ट एड मंगाओ। नीचे सुना दो, नीचे सुना नहीं छोड़ना।